అపూర్వ రైట్? యా హాయ్. హే, ఆది చెప్పాడు. ఐ యూ ఓకే? మస్ట్ హావ్ బీన్ అ షాక్. ఐమ్ ఓకే. యా. మా నాన్నగారు వెంకట్రావు. నాన్న, Hello. తన అపూర్వ, ఆది ఫ్రెండ్. అమ్మాయి బాగుంది. పెళ్ళెప్పుడు? నాన్న, నీలా స్విగ్గీ టైపా లేదా వంట వార్పులు ఏమైనా చేస్తుందా అని. నువ్వు టీవీ చూడు. ఆ, సారీ, మా నాన్న అప్పుడప్పుడు తను మామూలు మగాడిని అని ఇలా గుర్తు చేస్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే. హాయ్. హాయ్. నువ్వు లోపల తీసుకెళ్ళు. ఐ గెట్ సమ్ కాఫీ. యా. నాకు పిల్ల నచ్చింది. స్విగ్గీ టైప్ అయినా పర్లేదు, మేనేజ్ చేద్దాం. యా కమ్. నీకు అసలు ఆ, ఆ, ఆ. యూ ఓకే? ఇట్స్ క్రేజీ. ద మీడియా, ట్విట్టర్, ఎఫ్బి. నిన్ను ఒకటి అడగాలి. ఏంటి? సారీ. హే, కాఫీ. థ్యాంక్ యూ. నేను క్లినిక్కి వెళ్తున్నాను. ఐల్ మీట్ యూ లేటర్. యా షూర్. బాయ్. బాయ్. ఓ వాట్ వాస్ దట్? నైస్ గర్ల్. ఏంటో ఓ ఎక్సైట్ అయిపోతుంది కదా. యా, అవ్వాల్సిన వాళ్ళు అవ్వట్లేదు కదా మరి. సారీ. మీరేదో మాట్లాడాలన్నారు. యా, మల్లికార్జున్ గురించి. నేను పార్టీలో కలిసినప్పుడు మల్లికార్జున్ ఒక షేడీ ఫెలో, ఎందుకనో ఈరోజు సంథింగ్ స్పెషల్ జరగబోతుంది అనిపిస్తోంది అన్నావు. ఎందుకు? నేను నా నావెల్ రీసెర్చ్ కోసం ప్రసాద్ని ఒక కాఫీ షాప్లో కలవడానికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళే టైంకి ప్రసాద్ మల్లిక్తో ఇంకెవరి గురించో మాట్లాడుతున్నాడు. అదే నేను మల్లిక్ని ఫస్ట్ టైం చూడటం. ఆ తర్వాత ఎప్పుడో ప్రసాద్ని అడిగితే ఎవరో గుండా మేడం, కబ్జా గొడవ, మల్లిక్ సార్ని నన్ను చంపుతానని బెదిరించాడు, ఇవన్నీ మాకు మామూలే అన్నాడు. పేరేంటని అడిగాను. విక్కీ అన్నాడు. అందుకే ప్రసాద్ హత్య జరగగానే నాకెందుకో మల్లిక్ నెక్స్ట్ టార్గెట్ అవ్వచ్చు అనిపించింది. కానీ మల్లిక్ని ఇంత దగ్గరగా చంపుతాడని అస్సలు ఊహించలేదు. ఎగ్జాక్ట్లీ. వి ఫోర్ విక్కీ. వీఫా? హంతకుడు సవాల్ మీద పెట్టిన పోస్ట్ ఇట్స్ మూల వి అని కట్ చేసి పెట్టాడు. నిజమా? చూడు. ఓ, క్లాసిక్ సైకోపాత్ స్టైల్లో సంతకం పెడుతున్నాడు అనమాట. వి. యా, 1 సెకండ్. మన్సూర్, ప్రసాద్ మల్లికార్జున్లో ఎవరికైనా విక్కీ అని ఎవడైనా తెలుసా? వాడితో ఏమైనా గొడవలు ఉన్నాయి కనుకో. వి అంటే విక్కీ కావచ్చు. సో విక్కీ దొరికేస్తే నాకేమైనా రివార్డ్స్, ప్రైజ్ మనీ ఏమైనా ఉంటాయా? విక్కీ హంతకుడైనా ఈ 2 మర్డర్స్తో ఆగేలాలేడు. ఎందుకు? నువ్వు సైకాలజీ గ్రాడ్యుయేట్ కదా. టాపర్. ఈ రోజు నుంచి నువ్వు నా కన్సల్టెంట్. కన్సల్టెంటా? యా, నా క్రిమినల్ సైకాలజీ కన్సల్టెంట్. క్రిమినల్ సైకాలజీ కన్సల్టెంట్ అంటే సస్పెక్ట్నే కాదా? సస్పెక్ట్ వే. నేను ఇంకా దగ్గరగా అబ్జర్వ్ చేద్దామని ఆఫర్. ఓ, జీతం ఎంత ఉండొచ్చు? పని ఎంత బాగా చేస్తావో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. పర్క్స్ ఏమైనా ఉంటాయా? బోనస్ ఎక్సెట్రా? అది చెప్పలేదు ఒకడే. ఆడేవిడు? పక్షి కాని పక్షి. హూస్ ద పక్షి? హంతకుడు నాకు వదిలిన క్లూ. నిజంగానా? పక్షి కాని పక్షి. Weird. This guy hates me. Actually,
చాలా కామన్. ఇలాంటి సైకో గాళ్ళకి మీలాంటి పేరున్న పోలీస్ ఆఫీసర్లని ఛాలెంజ్ చేయడం ఒక కిక్కిస్తుంది. ప్లస్ మీకన్నా తెలివైన వాడినని ఫీల్ అవడంలో మజా ఉంటుంది. వాడు నిజంగా సైకోనో కాదో తెలియాలంటే ఈ పొడుపు కథ బ్రేక్ చేయాలి. సో కిల్లర్ కంటే నువ్వు తెలివైన దాను అవునో కాదో చూపించు. ఒక్క రోజులో ఈ పొడుపు కథ బ్రేక్ చేస్తే ఇలా బోనస్ కూడా ఇస్తా. ఇలాంటి బోనస్లు ముందే ఇస్తే ఇంకా హుషారుగా పనిచేస్తాం సార్. వస్తున్నా బావగారు. హే, ఒక్క రోజులో బ్రేక్ చేయాలి. ఇదే నా ఛాలెంజ్. మళ్ళీ ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ లేవు సార్. ఈ క్లాత్ టెక్స్చర్ని చూస్తే హోటల్స్లో ఫోక్స్ ఇంకా స్పూన్స్ ర్యాప్ చేస్తారు కదా, ఆ క్లాత్లో ఉంది. ఈ విక్టిమ్ నోట్లో బ్లడ్ ఇంకా సలైవా ఉండడం వల్ల మరకలు క్లాత్ నిండా వ్యాపించాయి. సెపరేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సార్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫెయింట్గా ఏదో ఉంది సార్. యా, ఏదో ఇమేజ్లా ఉంది. హోటల్లో వాడే క్లాత్ అయితే ఇది హోటల్ లోగో కావచ్చు. అది తెలిస్తే చాలా వన్ పట్టుకోవడానికి. క్లీన్ ఇట్ అప్. ఇంకా చాలా హై అండ్ కిల్లర్ సార్. నువ్వు ఆయన స్పెషలిస్ట్ కదా, పట్టుకో మరి. మీరు మరీ ఇబ్బంది పడితే గంటలో పట్టిస్తాడు. సార్ రాత్రి కల్లా రిపోర్ట్ రావాలి. మన్సూర్ టచ్లో సార్ ఇంపాసిబుల్ సార్. చా సార్ ఇంపాసిబుల్ అన్నా. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, జస్ట్ పే అటెన్షన్. నేను కాదు, సద్గురు చెప్పారు. ఇవన్నీ కలిసి స్పిరిచువల్ పర్సన్ సార్, ఇచ్చేస్తాడు. సార్ మళ్ళీ డైరీ చూస్తే లాస్ట్ వీక్ లో ఎంట్రీ దొరికింది. ఈ పేరు గురించి మీరు అడిగారు కదా సార్, ఐ మీన్ విక్కీ అని. షిట్, విక్కీ. అండ్ సార్ మళ్ళీ కాల్ లిస్ట్ లో మీ నంబర్ కూడా దొరికింది. ఇందాక ఈ నంబర్ నుంచి వాళ్ళ ఆవిడ కాల్ చేశాడు. మేము ట్రై చేస్తాం. ఇప్పుడు మెహదీపట్నంలో సాయి శ్రీ లాడ్జ్లో ఉన్నాడు సార్. సూపర్ సూపర్ సూపర్. లాండ్రీ సార్. మళ్ళీ పిలువు. లాండ్రీ సార్. ఏం జరుగుతుంది? పోలీస్ రైడ్ సార్. ఎవరో మర్డరర్ అంట. పక్క గదిలోనే మర్డర్లు ఉన్నారంటే రేపు మన పక్కలో ఉన్న ఆశ్చర్యపోకర్లేదు కదా. అంతే సార్. చెక్అవుట్. సార్, ఆ ప్రసాద్ మల్లిక్ గారు దొంగ నా కొడుకులు సార్. ఆ మల్లిక్ గారు నా ల్యాండ్ కబ్జా చేశాడు సార్. ఆ ప్రసాద్ గారేమో కేసు పెడితే చంపుతానన్నాడు సార్. అప్పుడే అనుకున్నాను కొడుకుల్ని ముక్కలు ముక్కలుగా నరకాలనేసి. కానీ అంత ధైర్యం నాకెక్కడుంది సార్. అందుకే రోజు కనకదుర్గ వాళ్ళ కూర్చొని ధైర్యం కోసం తాగుతుండేవాడిని. అమ్మ తోడు సార్, నన్ను నమ్మండి సార్. వాళ్ళిద్దరు నేను చంపలేదు సార్. నీతో ఎవరైనా ఎప్పుడైనా ప్రసాద్ మలికల గురించి మాట్లాడా? వాళ్ళ గురించి ఎవడు అడుగుతాడు సార్. నెల క్రితం అనుకుంటా సార్, బార్లో ఒకటి కలిశాడు. నా పక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడాడు సార్. ఆ ప్రసాద్ మల్లికల గురించి చాలా క్వశ్చన్లు అడిగాడు సార్. ఎలా ఉన్నాడా మనిషి? అంటే ముఖం సరిగ్గా గుర్తుకు లేదు సార్. అవును మరి సార్, ఏమున్నారా? అక్కడంతా చీకటిగా ఉంది సార్. నిజం సార్. ఊరికే చెక్ చేశాను ఎంత ఫాస్ట్ అని. నేను నీ వెనకాలే ఉన్నా, మిస్ అయిపోయావు. ట్రేస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇవన్నీ కొట్టేసిన ఫోన్లు. ఇదే సార్, దాదాపు ఇదే సార్. చేసే లోపు దీని
కథలు వచ్చిన కనకదుర్గ బార్, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కథ నెలది మనం చూడాలి. ఏఎస్ఏబి. ఫేవరెట్ ఫిలిం సార్. ఐ సా ద డెవిల్ అని. ఇందులో ఒక అమ్మాయిని ముక్కలుగా నరికి అబ్బో సూపర్ సినిమా సార్. ఎన్నిసార్లు చూశానో. అమేజింగ్ సార్. వైలెంట్ సినిమాలు అంటే ఇష్టమా మీకు? యా, చిన్నప్పటి నుంచి నాకు వైలెన్స్ అంటే చాలా ఇష్టం సార్. నిజమా? ఎందుకు? సార్, కొంతమందిని కొట్టాలనిపిస్తుంది, కొంతమందిని చంపాలనిపిస్తుంది. అదంతా కుదరదు కదా. ఇలా చూసి తృప్తి పడవచ్చు. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఐమ్ రమేష్, కాంట్రాక్ట్ కిల్లర్. కాంట్రా కిల్లర్ అంటే? అదే సార్, డబ్బులు తీసుకొని ఫస్ట్ సార్. బాంబేలో మంచి డిమాండ్ ఉంది మనకి, వస్తూ పోతుంటా. అచ్చు అలాగే ఎక్కడికి కదిలితే చంపేస్తా. సార్, నేనేదో సరదాగా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటాను సార్. నువ్వు సరదాగా ఇలాంటి చూస్తే తప్పలేదు, కానీ నేను తిండి కోసం ఇలాంటి చేస్తే తప్ప చాలా కాదు. కాదు కదా? అంటే నేను ఇలాంటి పనులు చేయడం తప్పే కాదు కదా? అంటే 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 మీ ఇష్టం సార్. నా ఇష్టం. అయితే ఇప్పుడు నీ డొక్కలో పడిసేసి నన్ను నొక్కేస్తే ఓకే? సార్ ఓకేనా? కాదు సార్, మరి నా ఇష్టం అన్నావు. అంటే మీ ఇష్టం సార్. భయపడ్డారు. భయపెట్టా కదా? పడిపోయిందా? అంటే అంటే జస్ట్ జోకింగ్ సార్. జోకింగ్? మరి నేను కిల్లర్నే, కానీ పెస్టిసైడ్ బిజినెస్ సార్. పొద్దుంకలు చేదలు ఎలుకలు చంపడానికి మందులు అమ్ముతుంటాను. చూస్తారా? అక్కర్లేదు. భయపెట్టేశారు సార్. మనం అనుకుంటాం కానీ మన అందరిలో కూడా ఒక అంతకుడు ఉంటాడు సార్. సార్, మీలో అయితే ఉన్న డౌట్ లేదు సార్. నాలో కూడా ఒక అంతుడు అంటే మీరు నమ్ముతారా? మీలోనా? కష్టం సార్. దోమలకు కూడా ఫ్రీగా రక్తదానం చేసే మోహన్ సార్ మీది. సార్, నా లైఫ్లో ఒక మర్డర్ చేయాలని నా కోరిక సార్. నిజంగానా? అవును సార్. అవును సార్. మా కోడలు సార్ దొంగముండా. మావాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అంతే. వేరే కాపురం పెట్టించేసింది బాంబేలో. ఏదో హోటల్లో పనిచేస్తుంది. లిప్స్టిక్ స్కర్ట్లు వేసుకుని సాంతాన్లాగా తయారై పెడుతుంది సార్. మా వాడికి ఏమో నోట్లో నాలుగు లేదు. మీ దగ్గరున్న పురుగు మందుల్లో ఏదైనా రంగు రుచి వాసన లేని విషం ఇస్తే దాన్ని పెట్టేస్తాను, పేడ వెరగడైపోద్ది. సో నిజమే అన్నమాట? నిజం సార్. మీ కోడలు నాతో చెప్పింది మీరు ఎప్పటి నుంచో తను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని. సో తనే ముందు మిమ్మల్ని చంపడానికి నన్ను హైర్ చేసుకుంది. జోక్ చేసి చెక్ చేశా, తను చెప్పింది నిజమో కాదో అని. కన్ఫర్మ్ అయిపోయింది. ముసలి నాయాల ముంబై వెళ్ళే లోపల 30 సార్లు పొడుస్తా చూడు. మళ్ళీ భయపడిపోయారు. మళ్ళీ భయపడ్డారు, మళ్ళీ భయపడ్డారు. టట్టడా, టట్టడా. అసలు ఎవరు సార్ మీరు? ప్లీజ్ నన్ను చంపొద్దు. సరదాగా సార్, లాంగ్ జర్నీ, టైం పాస్. మీలాంటి ఫ్రెండ్లీ ప్యాసింజర్ ఉంటే ఇన్స్పిరేషన్. సార్, నా జీవితంలో ఎవరిని ఇంతవరకు ఎంత ఇన్స్పైర్ చేయలేదు. ఇక సినిమా చూసుకోండి సార్, ఎన్ని మాటలు మిస్ అయ్యారంటూ.